హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు కడియం అందాలను చూపిస్తున్నాను. నేను అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ నర్సరీలు ఉన్నాయంటే చూస్తే అసలు కళ్ళని మైమర్చిపోతాం మనం, అంత బాగుంటాయి. ఈరోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొకసారి కడియం ఏంటి చూద్దామా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా మీకు? కడియం నర్సరీకి వచ్చాను. మీ అందరికీ అసలు కడియం అంటేనే ఫేమస్ అసలు మొక్కలకి. ఇక్కడి నుంచే సిటీలో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నాకు తెలిసి మొక్కలు ఇక్కడి నుంచే వస్తాయి. ఇది మా ఊరికి దగ్గర. సో ఒక్క లుక్ మీకు కడియం ఎలా ఉంటుంది, నర్సరీస్ ఎలా ఉంటాయని చూపెడదాం అనుకుంటున్నాను. ఒక లుక్ వేద్దామా మరి. మొక్కలు కానీ పువ్వులు కానీ నిజంగా చూడాలి అంటే కడియం వెళ్ళాల్సిందే మనం. అంత బాగుంటాయి. ఎటు చూసినా పూలవనం, ఉద్యానవనంలాగా అనిపిస్తాయి మనకి. నాకు తెలిసి చాలా నర్సరీలు ఉన్నాయి. ఇంకా రోడ్డు మీద ఇంకా చాలా కొన్ని ఏకర్స్లో ఉంటాయి అసలు నిజంగాను. మనం తిరగాలే కానీ, ఓపిక ఉండాలే కానీ. నిజంగా పూలల్లో ఇన్ని మొక్కల్లో ఇన్ని అద్భుతాలు ఉంటాయా, ఇన్ని రకాలు ఉంటాయా అని మనకే అనిపిస్తుంది. సో ఇవాళ ఒక చిన్న వీడియో మీ అందరి కోసం ఇది చేశాను నేను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో పూర్తిగా వీడియో చూడండి.
చూపించాలంటే చాలా ఉంది, కొన్ని ఎకరాల్లో ఉన్నట్టుంది, నడవడం చాలా కష్టం. పైన తీసాను. ఓకే, మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను మొక్కల్ని. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు బాయ్.